నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు, వాస్తు జ్యోతిష పండితులు నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ శ్రీమాత్రే నమః. ఆషాఢ మాసం మొదలైపోయింది కాబట్టి ఆషాఢ మాసం అంటేనే అమ్మవారి ఆరాధనకి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. అందులో తెలంగాణ ప్రాంతంలో అయితే బోనాల పండగ అసలు మొత్తం మాసం అంతా కూడా చేస్తూ ఉంటారు. ఒక్కొక్క ఆదివారం వస్తుందంటే చాలా బాగుంటుంది. ఈ ఆషాఢ మాసంలో ఖచ్చితంగా మరి అమ్మవారి అనుగ్రహాన్ని ఎలా పొందొచ్చు, అలాగే చేయకూడని తప్పులేమిటి, అమ్మవారి లక్ష్మీ కటాక్షం కోసం ఆషాఢ మాసాన్ని ఎట్లా వినియోగించుకోవచ్చు, ఇవన్నీ ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. లక్ష్మీ కటాక్షం కోసము అయితే ఫస్ట్ నేను చెప్తాను, ఎప్పుడైనా సరే లక్ష్మీ కటాక్షం మీకు రావాలి అంటే ఏ మాసంలో అయినా సరే అమ్మవారిని తెలుపు లేదా పింక్ కలర్ పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఇప్పుడు పుష్పం పెట్టేటప్పుడు మనం ఎలా అంటే ఇలా ఇది వేసేస్తాం. అసలు మీ మైండ్ మీ ప్రేమ భక్తి అక్కడ కనెక్ట్ అయిందా లేదా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ మంత్రంతో కనెక్ట్ అవ్వాలి. మీ మనసుకి కనెక్ట్ అయితే కానీ అక్కడ అమ్మవారు స్వీకరించదు. ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ఆషాఢ మాసంలో అని కాదు, ఎప్పుడు కూడా చేయకూడని తప్పులు ఎప్పుడు ఉంటాయండి. ఒక్క ఆషాఢ మాసం ఎప్పటికీ కూడా ఎప్పుడు కూడా మనిషి తప్పు చేయకూడదు. ఇంకా ఒక్కొక్కసారి యాదృచ్ఛికంగా కొన్ని జరిగిపోతాయి. ఏదో వెళ్తే ధన్మని ఏదో అడ్డం పడిపోద్ది, మనకు కారుకి అడ్డం పడవచ్చు. లేకపోతే ఏదో సడన్గా మనం అనుకోకుండా ఎవరి మీద అరుస్తాం, తప్పు వాళ్ళదని తెలియక, లేకపోతే సంథింగ్, అది వేరు. మనం అనుకోకుండా చేసే ఇవి వేరు. కానీ తెలిసి మాత్రం ఎప్పుడు తప్పు చేయకూడదు మనిషి. ఎందుకంటే మనకి ఉమామహేశ్వర సంవాదం అని ఉంటుంది. ఉమామహేశ్వర సంవాదంలో మనం చూడండి చాలా రకాల రెమెడీలు చేసుకుంటుంటాం. చూసారు, పలానా గ్రహం బాగాలేదనో లేకపోతే పలానా హోమం చేసుకుందామని. ఈ విషయం మీద పార్వతీదేవి పరమేశ్వరుని అడుగుతుంది, ఏంటి నువ్వేమో కర్మ అనుభవించాలని చెప్తున్నావు, ఎవడే కర్మ చేస్తే మరి మధ్యలో వీళ్ళు పూజలు చేసుకుంటున్నారు, మరి దాంతో పోతుంది కదా, మరి ఇంకేముంది కర్మ, ఇంకేమో అనుభవిస్తాడు అంటే అప్పుడు పరమేశ్వరుడు చెప్తాడు, లేదు నువ్వు వీళ్ళు చేసే పరిహారం ఏదైతే ఉందో, తెలియని తప్పుకి పరిహారం, తెలిసిన తప్పుకి పరిహారం కాదు. అంటే తెలిసిన చేసే తప్పుకి పరిహారం ఉండదు. అంతే, అనుభవించక తప్పదు, అనుభవించాలి. తెలియక చాలా జరుగుతుంటాయి. నడుస్తుంటే కొన్ని చీమలు చచ్చిపోతాయి, కొన్ని తెలియకుండా మనకి కొన్ని క్రిములు మన లోపల నుంచి బయటకు వస్తూ చాలా చచ్చిపోతూ ఉంటాయి. తెలియకుండా మనం ఏదో చిన్నప్పుడు కొన్ని చేస్తాం. అయితే చిన్నప్పుడు కొన్ని సంవత్సరాల వరకు ఉండేదాన్ని కర్మలోకి తీసుకోరు యాక్చువల్గా. అట్లా చాలా ఉంటాయి, తెలియకుండా జరిగేవి కొన్ని ఉంటాయి. కాబట్టి తెలియని తప్పుకి నీకు పరిహారం పనిచేస్తుంది, కానీ తెలిసిన తప్పుకి పనిచేయదు. నువ్వు కావాలని ఎవడదో ల్యాండ్ లాక్కున్నావు, కబ్జా చేసుకున్నావు, దానికి పరిహారం ఏముండదు. దానికి ఏముండదు. నువ్వు ఎంత ఏ తాంత్రికంలో చేయి, వామాచారంలో చేయి, కౌలాచారంలో చేయి, ఏ ఆచారంలో చేసినా ఉండదు. ఎందుకంటే ఎక్కడైనా ఉండేది ఆ దేవతే కదా. ఇక్కడ సాత్వికంగా ఇక్కడ లలిత కనిపిస్తే కొంచెం అదే దీంట్లో కామాఖ్యలో అమ్మవారు కనిపిస్తుంది, కామాఖ్య అమ్మవారు కనిపిస్తుంది. అక్కడ ఉండేది షోడశి అమ్మవారు, లలిత అమ్మవారు ఆ రూపంలో ఉంది, అక్కడ కామాఖ్య రూపంలో ఉంది. ఎందుకంటే మనం రకరకాల మార్చుకుంటూ ఉన్నాం, కానీ అమ్మవారు ఎప్పుడు ధర్మాధ్యక్ష, ధనాధ్యక్ష, ధనధాన్య వివర్ధిని. అందుకని ధర్మానికి కట్టుబడి ఉంటుంది అమ్మవారు ఎప్పుడు కూడా. కాబట్టి ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, ఏ మాసమైనా ధర్మంతో ఉండాలి, ఏ మాసమైనా మనం తప్పు చేయకూడదు. ఈ మాసంలో ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా ఏంటంటే మనం పాటించవలసినటువంటి ఈ బోనాలు వస్తాయి మనకి. ఈ బోనాల సమయంలో మనం వాళ్ళు చూడండి ఎంత చక్కగా డిజైన్ చేశారు. ఆషాఢ మాసం వర్షాకాలం. మనకి ఏ డాక్టర్ గారిని అడిగినా మీకు పేషెంట్స్ ఎప్పుడు వస్తారంటే వర్షాకాలం అని చెప్తారు. చలికాలం, వర్షాకాలం, ఎండాకాలం వాళ్ళకి అన్సీజన్ టైం. చక్కగా ఊటీ వెళ్ళిపోతాడు డాక్టర్ గారు. కాబట్టి వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని చూడండి, గ్రామ దేవతల పూజలు చేస్తారు. గ్రామ దేవతలు ఏం చేస్తారంటే యాక్చువల్గా గ్రామ దేవతలకు మన తెలంగాణలో కావచ్చు ఏదైనా కోడిని ఇవ్వడం, మేకని ఇవ్వడం చేస్తూ ఉంటాం. దేవత తీసుకోవడం కాదు, యాక్చువల్గా కొన్ని శక్తులు ఊరు మీద పడి ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసం వాటి కోసం ఇస్తారు. అది అమ్మవారికి కాదు. అమ్మవారికి ఏం అవసరం అండి, కోళ్ళు మేకలు తినడానికి ఉంది ఆవిడ దేవత. ఆ కింద ఉండే శక్తుల కోసం ఇస్తారు. ఆ శక్తులు తీసుకొని ఊరి మీద పడి ఇబ్బంది పెట్టకుండా ఆ శక్తుల కోసం ఇస్తారు. అసుర శక్తులకు ఇస్తారు. ఎందుకంటే అసురులు అందరూ పూజిస్తారు అమ్మవారి దగ్గరికి.
మనం ఇప్పుడు చనిపోయిన ఆత్మలు ఉంటాయి సార్, ఇవి కూడా పోయి శివుడి దగ్గర పోయి నిలబడి ఉంటాయి, మాకు మోక్షం కల్పించు అని. కొంతమంది ఉపాసనా పరుల దగ్గరికి వచ్చి చెప్పుకుంటాయండి అవి, మీ జప ఫలితాన్ని దారబోసి కొంచెం మాకు రిలీజ్ చేయండి అని. మీరు దత్తాత్రేయుడిది ఒక సీన్ ఉంటుంది చూడండి, ఒక సినిమా ఇప్పుడు మనకి కూడా తిరుగుతుంటుంది. ఒక బ్రాహ్మణుడు రోజు తీసుకెళ్ళి ఒక చెట్టు కింద పెడతా ఉంటే ఒకరోజు పిలుస్తుంది, పిలుస్తుంటే ఎవరబ్బా నన్ను పిలుస్తున్నారో బ్రాహ్మణుడు వెనక్కి చూస్తే బ్రహ్మరాక్షసుడు ఉంటాడు అక్కడ. ఏంటి నువ్వు ఎవరు అంటే, నువ్వు రోజు పెట్టిన నైవేద్యం వల్ల నాకు ఇది పోయింది, అది తినడం వల్ల దేవతకు సమర్పించింది నాకు పెట్టావు, నాకు అది పోయింది అంట. అంటే ఏంటి అప్పుడు అడుగుతాడు, అవునా అయితే నేను నీకు ఏదో ఉపకారం చేయాలంటే ఏం చేయాలంటే నాకు దత్తుని చూపించని అడుగుతాడు ఆయన బ్రాహ్మణుడు. మీకు చూపిస్తా వీడియో, అది తీసుకెళ్ళి చూపిస్తాడు దత్తుడిని. 2 సార్లు చూపిస్తే 2 సార్లు ఆ దత్తుడు రకరకాల వేషధారణలో ఉండి ఈయన భయపడతాడు వెళ్ళడానికి. 3వ సారి లేదు నువ్వు వెళ్ళి పట్టుకో, కాళ్ళు పట్టుకుంటే అప్పుడు అనుగ్రహిస్తాడు దత్తుడు. ఆ రకంగా ఏంటంటే ఈ ఉపాసన చేసే వాళ్ళ దగ్గరికి వచ్చి అడిగి కూడా వాటిని విముక్తి కలిగించడానికి అడుగుతాయి. ఇలా మనకు తెలియకుండానే మన చుట్టూ, మన ఇంట్లో, మన ఊర్లో ప్రతి దగ్గర నెగిటివ్ అండ్ పాజిటివ్ ఎనర్జీస్ ఉంటాయి. ఈ నెగిటివ్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో కొన్ని పిశాచ సంబంధంగా కానీ ఆత్మరూపంలో ఉండేటువంటి కొన్ని అసుర సంబంధించిన వాటి కోసం ఈ బలులు ఇస్తూ ఉంటారు. అయితే ఇక్కడ చూడండి, బలి మంత్రం చదివించిన బలిని మనం కూర వండుకొని తినకూడదు ఎప్పుడు కూడా, మేకలు కానీ కోళ్ళు కానీ వదిలేయాలి. మంత్రం చదవకుండా ఇస్తారు కొన్ని, అంటే అమ్మవారికి అని పెట్టి దాని మళ్ళీ అందరూ తింటారు. ఇక్కడ చూడండి ఎంత ఇది. ఈ సమయంలో వాళ్ళకి కొంచెం బలమైన ఫుడ్ కావాలి, బాడీ తట్టుకోవాలంటే, అందుకని మాంసం తింటారు. ఈ సమయంలో వైరస్ లాంటివి రాకుండా ఆ బోనాల్లో పసుపు, ఈ వేపాకు ఇవన్నీ తీసుకెళ్ళి ఆ నీళ్ళు మళ్ళీ చల్లుతారు. అంటే మనకు తెలియకుండానే, అంటే మన అందులో ఎంత మర్మం దాగుంది చూడండి, మనం అది పాటిస్తున్నాం కానీ సైన్స్ అందులో దాగుంది. సో ఈ బోనాలు అంటే అలవాటు ఉన్న వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నారు, ఈ ప్రబలకొండ అంటువ్యాధులు ప్రబలకుండా చేస్తున్నారు. ఇప్పుడు మాకుంది, నాకైతే తెలియదు అసలు ఎలా మేము ఇవ్వాలనుకుంటున్నాం, సమర్పించాలనుకుంటున్నాము, వారికి తెలుసుకున్న పద్ధతి చేయొచ్చు. 100% చేయొచ్చు. నన్ను అడిగితే అసలు ఏ ప్రాంతంలో మనం ఉంటే ఆ ప్రాంతాన్ని పాటించాలి. ఇప్పుడు రాహుకాలం ఉంటుంది, తమిళనాడులో పాటించాలి, మనం ఇక్కడ పాటించాల్సిన పని లేదు, మనకి లేదు అసలు ఇక్కడ రాహుకాలం పనిచేయదు. ఇక్కడ వర్జము, దుర్ముహూర్తము, యమగండం మనం పాటించాలి. మీరు అక్కడ పోయి అవి పాటించాల్సిన అవసరం, అక్కడ రాహుకాలం పాటిస్తే సరిపోతుంది. అలాగే ఇప్పుడు ఏ స్టేట్లో ఉంటే ఆ స్టేట్ రూల్స్ మనం పాటిస్తాం, ఆ స్టేట్ సబ్సిడీలు మనకు వర్తిస్తాయి. అలాగే ఏ ఊర్లో ఉంటే, ఏ గ్రామంలో ఉంటే ఆ గ్రామ దేవతని మీకు పద్ధతుల్లో తెలియపోయినా కనీసం ఆ టెంపుల్కి వెళ్ళి దండం పెట్టుకొని రావాలి. ఎందుకంటే ఆ దేవత మనల్ని రక్షిస్తుంది, మన బాధ్యత ఆ దేవతకు వెళ్ళి నమస్కరించడం, మన యొక్క కృతజ్ఞతను తెలపడం అనేటువంటిది. గ్రామదేవత రక్షించే రక్షణ అసలు అసలు మనం మాటల్లో చెప్పలేము. ఆ రక్షణ లేకపోతే అమ్మో, అమ్మవారికి ఎప్పుడు కృతజ్ఞతాపూర్వకంగానే ఉండాలి. వచ్చేసాయి ఇంకా బోనాలు, చాలా చాలా బాగుంటుంది, ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తూ ఉంటారు హైదరాబాద్ వాస్తవ్యులైతే, అందరూ చక్కగా చేసుకోవాలి. అలాగే ఈ ఆషాఢ మాసంలో అంటే ప్రత్యేకంగా అమ్మవారి ఆరాధన కోసం చెప్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాల్సినటువంటి అమ్మవారి ఆలయం ఏదైనా ఉందా సార్? వెళ్ళాల్సి ఉంటుందా ప్రతి ఒక్కరు, బోనాలని కాకుండా? మనకి జనరల్గా ఏంటంటే మహంకాళి టెంపుల్కి వెళ్తారు ఇక్కడ సిటీలో అయితే. అయితే ఒకటే ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, అంతటా ఒకటే శక్తి ఉందండి. అక్కడ జరిగే పూజలు, అక్కడ వాళ్ళు జనాలు పెట్టుకునే నమ్మకం మీద ఎనర్జీ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు తిరుపతిలో వెంకటేశ్వర స్వామి, ఇక్కడ మనకి జూబ్లీ హిల్స్లో ఉన్నారు, మా ఇంటి పక్కనే మల్కాజిగిరిలో మన అక్కడ ఉన్నారు, కుకటపల్లిలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు. కానీ తిరుపతిలో ఎందుకంత ఎనర్జీ అనిపిస్తుంది, అక్కడ స్వయంభూ, అక్కడ జరిగే పూజలు, అక్కడ జరిగే కైంకర్యాలకి ఆ శక్తి పెరుగుతూ ఉంటుంది. ఉపాసన చేసినప్పుడు ఆ వ్యక్తికి ఎలా అయితే శక్తి పెరుగుతుందో, ఉపాసన లేని వ్యక్తి ఎలా అయితే ఆ శక్తి లేనటువంటి వ్యక్తి జనరల్గా ఆ ఎనర్జీ ఎలా ఉంటుందో, ఇక్కడ కూడా అంతే సేమ్ డిఫరెన్స్ ఉంటుంది. సో ఏదైనా అమ్మవారి ఆలయానికి ఖచ్చితంగా వెళ్ళి దర్శనం చేసుకోవాలి చెప్తున్నారా ఆషాఢ మాసంలో? రైట్ సార్, అద్భుతంగా తెలియజేశారు సార్, కృతజ్ఞతలు. నమస్తే సార్. శ్రీమాత్రే నమః.